కానీ మనం చూస్తే పెన్షన్లో కోతలు, బడ్జెట్లో వాతలు. ప్రజలకు ఒరిగింది రెండు ముక్కల్లో మాత్రం ఇదే. అప్పుల్లో ఏమో టాప్, అభివృద్ధిలో మాత్రం ఫ్లాప్, 0 మార్కులు. ఈ రాష్ట్రం సాధించినటువంటి పన్నుల యొక్క పెరుగుదల ఏందయ్యా అని అడిగితే 23వ స్థానం నుంచి ఒక్క స్థానం పైకి 23 రాష్ట్రాలకి కాగ్ రిపోర్ట్ ఇస్తే 23వ స్థానానికి ఒక్క అడుగు పైన 22వ స్థానంలో 1.97% గ్రోత్ తోటి పన్నుల్లో వృద్ధిని సాధిస్తున్నటువంటి ఈ రాష్ట్రం 11% పైన జిఎస్డిపి వృద్ధిని సాధిస్తుందని తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి కాకి లెక్కలు చెప్తున్నాయి. కాగు లెక్కలు మాత్రం 1.97% వృద్ధి అని కాగు లెక్కలు చెప్తున్నాయి. ఇమీడియట్గా మనం కేంద్రంతో పోల్చుకున్నప్పుడు కేంద్రం మాత్రం 9.64% వృద్ధిని సాధించింది పన్నుల ఆదాయంలో. కానీ జీడిపి మాత్రం 8% వృద్ధే ఉంది. ఎలా సాధ్యం ఇది? 9.64% పన్నులు వస్తున్నటువంటి దేశ వృద్ధి ఏమో 8% ఉంటే 1.97% వృద్ధి ఉన్నటువంటి ఏపీ రాష్ట్ర జిఎస్డిపి 11.09% ఎలా పెరిగింది? ఇంకా ద్రవ్యలోటు కానీ చూసుకుంటే మనం ఏకంగా 3.75%. మామూలుగా అయితే ఎఫ్ఆర్బిఎం పరిమితుల ప్రకారం 2.7% ఉండొచ్చు. మూలధన వ్యయం, మూలధన లోటు, మరి మూలధన లోటు ఎఫ్ఆర్బిఎం పరిమితులకు మించిపోయింది. ద్రవ్యలోటు చూస్తే ఎఫ్ఆర్బిఎం పరిమితుల ప్రకారం 4% ఉండాల్సి ఉంటే 5.05%. విపరీతంగా పెరిగిపోయింది. మూలధన వ్యయం గత ఏడాదితో పోల్చుకుంటే ఒకసారి 16% తగ్గింది మూలధన వ్యయం. దీని మీద ఎక్కడ చర్చ జరగదు. సహజంగా మనం ఎప్పుడైనా కానీ బడ్జెట్ కానీ అయిపోతే ఏమేమి సాధించాము, ఏటి గురించి మాట్లాడుకుంటాం? రివైజ్డ్ ఎస్టిమేషన్స్ గురించి, యాక్చువల్ ఎక్స్పెండిచర్ గురించి, బడ్జెట్ ఎస్టిమేషన్స్ గురించి, వాటి విధానాల గురించి, ప్రణాళికల గురించి, అమలు గురించి, నిధుల గురించి చర్చించుకుంటాం. ఈ బడ్జెట్ అయిపోయిన తర్వాత మనం కానీ చూస్తే రెట్రో డాన్సులు, కోరస్ పాటలు, క్రికెట్ మ్యాచ్లు, బ్యాడ్మింటన్ కోర్టులు, పౌరాణిక కథలు. ఒకడు బంతాట అంటే ఇంకొకడు ముంతాట అంటున్నాడు. వెళ్ళేసి ప్రతిదానికి ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య గురించి మాట్లాడుతుంటే అసెంబ్లీలో ఎమ్మెల్యేలు లేరు కాబట్టి అసెంబ్లీలో మాత్రం చిడతలు వాయించుకుంటుంటారు. మండలిలో చర్చిద్దాం రాండి అంటే తుర్రుమని పారిపోతూ ఉంటారు. మండలికి మాత్రం రారు, మంత్రులు ముఖం చాటేస్తారు. పాలల్లో విషం కలిసి పిల్లలు చనిపోతున్నారు, మనుషులు చనిపోతున్నారంటే నేను వెళ్ళి క్రికెట్ మ్యాచ్ ఆడొస్తానంటాడు లోకేష్ గారు. బాణసంచ ఫ్యాక్టరీలో ఆ ఫ్యాక్టరీ వేలి 10ల సంఖ్యలో మనుషులు చనిపోయారంటే సచిన్ టెండూల్కర్ వాళ్ళ ఇంట్లో పెళ్లి ఉంది, అక్కడికి పోయేస్తానంటాడు. అంటే ఈ రాష్ట్ర పరిస్థితి ఏంటి అంటే ఎలా ఉంది అంటే ఈ బడ్జెట్లో ఆ సభను చూసినప్పుడు ఆ సభ గురించి ప్రజలేం చర్చించుకుంటున్నారు అంటే ఈ పౌరాణిక కార్యక్రమాలు ఇవన్నీ జరిగేటటువంటి ఆ ఇకలు పక్కపక్కలు ఆ ప్రోగ్రాంలు ఇవన్నీ చూసినటువంటి వాళ్ళకి ఇది సభ లేకపోతే తిరునాళ్ళలో కట్టేటటువంటి ప్రభ అనేటటువంటి అనుమానం కలుగుతుంది. సభలాగా లేదు ఇది, ఆ తిరునాళ్ళలో కట్టేటటువంటి ప్రభల్లాగా ఉంది. ఈ బడ్జెట్ ద్వారా వచ్చిన ఉద్యోగాలు ఏంటి అంటే మంత్రి ఒకటి చెప్తాడు, ముఖ్యమంత్రి ఒకటి చెప్తాడు. ఇద్దరి మధ్యలో వ్యత్యాసం. శాసన సభలో ఏమో ఒకటి చెప్తారు, ముఖ్యమంత్రి గారు 6 లక్షల పైచిలకు ఉద్యోగాలు అంటాడు. శాసన మండలంలో మంత్రి వచ్చేటప్పటికి 5 లక్షలు చిల్లర చెప్తాడు. ఇద్దరి మధ్య వ్యత్యాసం ఏంటయా అంటే దాదాపు 50 లక్షల ఉద్యోగాల పైన. నువ్వు నిజంగా ఇస్తే కదా సరైనటువంటి నంబర్ చెప్పటానికి. ఉద్యోగాలు ఇవ్వాలి అంటే ఫైనాన్షియల్ అప్రూవల్స్ కావాలి, ఏ వ్యవస్థల్లో ఇచ్చారో చెప్పాలి, ఎన్ని నోటిఫికేషన్స్ జారీ చేశారో చెప్పాలి. ప్రైవేట్ వాటిల్లో ఇచ్చారంట ఉద్యోగాలు అంటే దానికి తలా తోక లేదు, గాలిలో కబుర్లు. ఇచ్చింది లేదు, సచ్చింది లేదు, వచ్చింది లేదు అంతకన్నా. కాబట్టి లెక్కలు లేవు. కాగితాల మీద కాకి లెక్కలు వేసి అసెంబ్లీలో చదివేస్తున్నారు. అంటే ఈ రాష్ట్రంలో కానీ
ఈ సభలో కానీ గౌరవం లేదు అనే విధంగా మనం బయట చూస్తున్నాం. ఒక కానిస్టేబుల్ దగ్గర నుంచి డిఐజీ ర్యాంక్ ఆఫీసర్ దాకా ఏ విధంగా దళితులను ఇబ్బంది పెడుతున్నారో మనం గమనిస్తూ ఉన్నాం. ఒక స్టూడెంట్ని తీసుకొచ్చి గంజాయి అమ్ముతున్నారు ఇక్కడ అంటే స్టూడెంట్ని తీసుకొచ్చి నడి బజార్లో కాళ్ల మీద కొట్టి విచక్షణ రహితంగా రోడ్లో నడిపిస్తారు. మండల చైర్మన్ గారి మీద ఏకంగా మత విద్వేష వ్యాఖ్యలు. కంపెనీ అంటే ఏదో విమానయాన సంస్థకి పెట్టుబడి పెట్టిందట. అంటే ఎక్కడి నుంచి ఇక్కడ